అందరికీ నమస్తే, వెల్కమ్ టు జినస్ గ్లోబల్. నేను మీ గణేష్. తెలంగాణలో మూగజీవాల మారణ హోమం అంటూ వార్త. 900 కుక్కల విష ప్రయోగంపై సర్పంచులపై కేసు. కామారెడ్డి జిల్లాలో ఘోరం. 600 కుక్కలు బలి. కామారెడ్డిలో 600 కుక్కలను బలి చేసిరట. 900 కుక్కలకు విష ప్రయోగం ఇచ్చి చంపేసిరట. ఇక చూడు, తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మానవత్వం మంటగలిసే ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీధి కుక్కలు బెడతను నివారించాలనే నేపంతో నిబంధనలకు విరుద్ధంగా వందలాది కుక్కలను విష ప్రయోగం చేసి ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అమానుష ఘటనలపై జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలో దిగి పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేశారు. ఏంది, తెలుగుండి చేస్తున్నారా, తెలియలేక చేస్తున్నారా? మెదడు తలనే ఉన్నదా, మొగాలకి ఇట్లా వస్తున్నదా? ముఖజీవాలమే నామి ప్రయోగం. ఎవడన్నా కుక్కల బెడద ఎక్కువ ఉంటే వాటిని పట్టించి వాటి స్థానాలలో పంపిస్తాడు. లేదంటే గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి ఇట్లా బెడద ఎక్కువ ఉన్నదని చెప్పి వాటిని పట్టించి ఇక్కడకు అడవిలో అక్కడెక్కడో ఇచ్చి పెడతాడు. ఎవడన్నా ఇట్లా విషం ఇచ్చి 900 కుక్కలను చంపుతాడా? ఎందుకు ఇది చదివితే ఉన్నమతి పోయిందని చెప్పి ఇట్లా చేస్తున్నారు. ఏంది, వీటి కూడా ప్రాణమే. నాటి రోజులలో వెనకడ ఏం మాట్లాడేది, కుక్క అంటే మల్లన్న దేవునికి స్వరూపం అనేటోళ్ళు. అసలు కుక్క ఇట్లా విషమిచ్చి చంపుడేంది, రాను రాను రాజుగురం గారిదైతే అన్నట్టు అధికారం వస్తే ఏమైనా చేసుడైనా. మళ్ళీ ఒకటి కాదు, రెండు కాదు, 900 కుక్కలాట. 900 కుక్కలాట ఏంది? డాగ్ లవర్స్ ఏం చేస్తున్నారు మీరు? చాలా మంది ఇళ్లలో కుక్కలు పెంచుకుంటారు. బ్రీడ్ కి సంబంధించిన కుక్కలు కూడా పెంచుకుంటారు. కుక్క ఇంటి ముందు ఉంటే మనకు ధైర్యంగా ఉండొచ్చు, ఎవడు వచ్చినా మనము దాన్ని ఎదుర్కోవచ్చు అనేది ప్రతిదాన్ని పసిగడుతుంది. మన ఇంటి ముందు ఉంటే దొంగ వచ్చినా, రేపు ఎవడన్నా అగంతా కూడా వచ్చినా గానీ కుక్క పసిగట్టి మొరుగుతే మనం అలర్ట్ అయ్యి వాని మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటది అని చెప్పి కుక్కను చాలా మంది పెంచుకుంటారు. అలాంటిది ఇట్లా 900 కుక్కలను విష ప్రయోగం ఇచ్చి చంపడం ఏంది భయ్? చూడు, మొత్తం ఎయిర్లైన్ పారుతుందా ఏంది? ఒకటి కాదు, రెండు కాదు, క్లోజ్ టీమ్ పోయింది ఇక్కడ. ఇట్లా ఉంటదా? ఇప్పుడు వీటి స్థానంలో కోతులు ఉన్నా కానీ అవేటి పరిస్థితి, కోతులను కూడా విషం ఇచ్చి చంపేస్తారా ఏంది? అరే ఏంది భయ్, ఈ అధికారులు గిట్ల తయారయ్యారు. ఇప్పుడు చాలా మంది సర్పంచులు కోతులను పడతా అన్నారు, కుక్కల బెడత తీసేస్తా అన్నారు. మరి గిట్లనే చేస్తారేంది? మీరు కూడా గిట్ల మందు పెట్టి కోతులను వడకపోయే డంపింగ్ యార్డ్ ఇట్లా వాడేస్తారేంది? గా పని చేశారు. మరి అనవసరంగా సర్పంచ్ పదవులు పోతాయి. ఇలా మీద కూడా కేసులు అయినాయట. కేసులు అయితే ఇళ్లలో పంపించే బయట జరుగుతుంది. మన రాజ్యాంగం చిన్న చిమకాంచి మొదలు పెడితే పెద్ద మనిషి దాకా స్వచ్ఛంగా బతికే హక్కు కల్పించింది. మరి ఇంత దారుణంగా చేయద్దు. మూగజీవాల మీద ఇంత దారుణంగా చేస్తే వాళ్ళు మాట రాకపోవచ్చు వీటికి, కానీ అవి పెట్టే శాపం మనకు తగులుతుంది. పక్క అది మనసులో పెట్టే శాపం పక్క మనకు తగులుతుంది. మనిషి అంటే ఒక మాట మాట్లాడతాడు కావచ్చు, కానీ కుక్కలు మాట్లాడలేవు. అవి కనీసం మన మీద విశ్వాసం చూపెడతాయి. ఏదో ఒక కాడ ఎర్రి కుక్క అది ఇది ఉంటది అంటే పెద్ద సమస్య కాదు కావచ్చు, కానీ అవి మన మీద కూడా విశ్వాసం చూపెడతాయి. ఎంత విశ్వాసం చూపెడతాయి అంటే మనతోని ఒక మనిషి లెక్క ఉంటది, అదొక సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉంటాయి మనకు. రేపైనా ఆపద వచ్చినప్పుడు కుక్క కూడా మన మీద రెస్పాండ్ అవుతుంది. అదే అని ఇట్లా ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు. నిజంగా మూగజీవాలను చంపుడు తప్పు. నీకేదన్నా వాటి మీద బెడదా ఉంటే, వాటితో నీకేమైనా అవస్థ అవుతుంది అంటే, వాటితో నీకేమైనా ఇబ్బంది అవుతుంది అంటే, దానికి సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే తీసుకుపోయి ఎక్కడో మనుషులు లేని కాంట్రాక్ట్ కాడ ఇచ్చి పెడతారు. ఆ వాటి బతుకుతాయి. అంతేగాని ఇట్లా 900 కుక్కలకు ఇట్లా విషయం ఇచ్చి ఒకరు డంప్ చేసి పడేయడం అంటే ఏంది? ఇదో చరిత్ర. ఇలా చేయడం ఇదో చరిత్రగా మిగిలిపోతుంది. చదువత్తే ఉన్నమతి పోయింది అనే ఒక అర్థం ఇక్కడనే కనబడుతుంది. పదవత్తి ఏమైనా చేయొచ్చు అనే ఒక భావన ఇక్కడనే కలుగుతుంది. ఇక చూతనే కలుగుతుంది.